ప్రతి వారు సిద్ధపడి దేవుని సన్నిధిలో బలలో పాలు పంపులు పొందుదాం. మనం తీసుకున్న బలను మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనము భుజిద్దాం. దేవుడు ఆ విధంగా మన జీవితంలో సహాయము చేయనివ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞత వందనాలు చెల్లించి ప్రభువు వారు ఈ విధంగా చెప్పారు, ఇది క్రొత్త నిబంధన వలనైన నా రక్తం, మీరు త్రాగునప్పుడు దీన్ని జ్ఞాపకం చేసుకోమని ఆ విధంగా మరి చెప్పడం జరుగుతుంది లేఖన భాగంలో. కనుక ప్రభు బిడ్డలమైన మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. రక్తాన్ని మనము పానము చేసే ముందు మనము సిద్ధపడి మనం బల్లలో పాలు పంపులు పొందుదాం. ఈ సమయంలో దేవుని సేవకులు జయరాజయ్య గారు యేసు రక్తం కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవా, ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా మీ బల్లలో చేయి పెడుతున్న అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సర కాలంలో ఏ దినము ఈ బల్లను మేము తప్పిపోకుండా పరిశుద్ధమైన జీవితాలు కలిగి మీ బలను సమీపించి మీకు యోగ్యులుగా జీవించే కృప మాకు దయచేయమని, మా జీవిత విధానంలో మీరు మాకు ముందుండి నడిపించమని, మీ రక్తములో ప్రతి వారి పాప దోషములు కడిగి శుద్ధీకరించమని, దీన్ని రక్తముగా భయముతో వణుకుతో ప్రతి ఒక్కరూ సేవించుటకు తగిన కృప దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పాడుతుండగా మనం రక్తములో పాల్గొని పొందుదాం. ఓ గ్లోరీ, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. యేసయ్య, యేసయ్య, గ్లోరీ, హల్లెలూయా. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా,
పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుమా. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుమా. ఉత్సాహ సంతోషం నిరక్షణానందం, ఉత్సాహ సంతోషం నిరక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను దోషినయున్నాను, పాపము చేశాను దోషినయున్నాను, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. వారు దేవుడి సన్నిధిలో ప్రభు పాదముల చెంత ప్రార్థనాపూర్వకంగా యేసు రక్తమును పానము చేద్దాం. ఇది నీ కొరకు నా కొరకు గొల్గొతా కొండ మీద యేసయ్య ఎంతో త్యాగం చేసి సిందించిన రక్తం. ఈ రక్తము నీ పాపము కొరకే, ఈ రక్తము నా పాపము కొరకే, ఈ రక్తము నా శాపము కొరకే, నా శాప పాప జీవితము కొరకే నన్ను కడగడానికి నా యేసయ్య గొల్గొతా కొండ మీద అంతటి త్యాగాన్ని చేసి రక్తాన్ని చిందించాడు ఆయన. ఈ రక్తం పరిశుద్ధమైన రక్తం, ఈ రక్తం నిష్కల్మషమైన రక్తం.
యేసు రక్తమును మనము పానము చేయించు ఉండగా ఆ దేవాది దేవుడే మన జీవితంలో భౌతికంగా, శారీరకంగా, అంతరంగికంగా, మానసికంగా దేవుడు గొప్ప స్వస్థతను, ఆరోగ్యాన్ని, శక్తిని, ఆత్మీయతను, భక్తి తీవ్రత మన జీవితంలో దేవుడు పెంపొందించే విధంగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం పానము చేద్దాం. ఓ గ్లోరీ, హల్లెలూయా. ఓ గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం. ప్రతి వారు కూడా ప్రార్థనాపూర్వకంగా యేసు రక్తమును పానము చేద్దాం. ఓ జీసస్, జీసస్. నాయనా స్తోత్రము తండ్రి, దేవా మీకు స్తోత్రము నాయన. ఏ పాపం ఎరుగని యో పావనామూర్తి, నా కొరకు ప్రభా కలువరి సిలువలో ఇటువంటి త్యాగమును చేశారయ్యా. దేవా ఈ త్యాగము నా కొరకే, ఈ త్యాగము నా పాపముల కొరకే, ఈ త్యాగము నా జీవితము కొరకే నాయన. దేవా మీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నారు. ఎంత నలిగితారో, ఎంత వేసారితారో, ఎంత విసుగుతారో, ఎంత మీ ప్రాణము సమస్యలేందో తండ్రి. యేసయ్యా మీరు చేసిన ఆ సిలువ త్యాగం, ఆ సాక్రిఫైస్ ఎంతో గొప్పది నాయన. ఎవరు నా కొరకు చేయని త్యాగం మీరు చేశారు. దేవా, దైవమా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పానము చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఇంకెవరైనా మీలో సిద్ధంగా ఉండి మీకు బల్ల అందకపోతే, మీకు ప్రభు బల్ల అందకపోతే, మీ వద్దకు రాకపోతే దయతో మీ యొక్క చేయి పైకెత్తి చూపించండి. కుడి చేతిని మీ వద్దకు తేబడుతుంది. మీరు బాప్తిస్మం పొంది ఉండి మీ వద్దకు ఇంకా రాకపోతే ప్రభు బల్ల కళ్ళు మూసుకొని ఉంటుండగానే మెల్లగా మీ యొక్క చేయి పైకెత్తండి. మీ వద్దకు తేబడుతుంది. లేనట్లయితే మనం చివరిగా మనం ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఆ తర్వాత మనం ఇంకో కార్యక్రమానికి మనం వెళ్దాము. కనుక మనము జ్ఞాపకం చేసుకొని మనం ఈ సమయంలో అందరికి అందినట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. దైవజనులు జయరాజయ్య గారు ఈ సమయంలో ఈ బల్ల కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రముల తండ్రి. నాయన ఈ యొక్క ప్రభా తండ్రి, మరి ఈ యొక్క దినంలో ప్రభా బల్ల కార్యక్రమాన్ని చివరి దినాన్ని ప్రభా తండ్రి నీ బిడ్డలు తీసుకోవడానికి ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బిడ్డలు మీరు బలపరచండి, కృప చూపెట్టండి, నీకు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయని ప్రభా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన ఇంతవరకు జరుగుతున్న కార్యక్రమం అంతటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు. ఆయన నూతన సంవత్సరం నూతనమైన బలముతో, శక్తితో నింపండి, వాడుకోండి, నడిపించండి, పరిశుద్ధపరచండి ప్రభా. నీ కొరకు పాత్రలుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కొంత నీళ్ళతో పాలిభాగస్తులుగా తండ్రి నీతో సంబంధం కలిగి ప్రభా మంచి సహవాసం చేసే బిడ్డలుగా మీరు చేయండి, నడిపించండి, దీవించండి. నీ కృప అనుగ్రహించమని, నూతనమైనటువంటి శక్తితో నింపి నడిపిస్తావని, దీవిస్తావని ప్రభా నీకు వందనాలు. ప్రభా నీకు స్తోత్రం. నీ యొక్క శరీరాన్ని ప్రభు రక్తము తాగుబడి నిత్యజీవము గలవాడన్నాం. అటువంటి భాగ్యముని ఇచ్చిన బిడ్డలందరికీ ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం. ఇంకా ఎవరైతే లేదో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నటువంటి అవకాశం దయచేసి నడిపించండి, దీవించండి. ఈ ప్రార్థన వినండి నాయన. నీకు వందనాలు. మీరు మహిమగంత ప్రభావం పొందమని, కృప చూపెట్టమని స్తోత్రాలు చెల్లిస్తూ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి.